వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత ఆయన సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది. అంటే ఇవన్నీ కూడా సరైన టైమింగ్స్ ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. ఆయన క్రాస్ చేసిన టోల్ గేట్స్ అవన్నీ కూడా ఎక్కడ కూడా సరిగ్గా లేవు. లేకపోతే ఆయన హెడ్‌లైట్ పగిలిపోయింది. అంటే మార్నింగ్ నుంచి కూడా జర్నీ చేస్తున్నారు. హెడ్‌లైట్ బాగాలేదని ఆయన చూసుకోలేదా? ఆయన ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఉందా? అంటూ కూడా క్వెషన్స్ కొంతమంది వ్యక్తులైతే రైజ్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా రవి అనే వ్యక్తి నాకు కాల్ చేయడం జరిగింది. ఇందులో చాలా అనుమానాలున్నాయి. ఒకసారి జనాలకి అర్థమయ్యేటట్టు నేను క్లియర్‌గా చెప్తా. ఎందుకంటే పోలీసులు ఒక్క కోణంలో మాత్రమే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేస్‌ని అనేక కోణాల్లో చూడాలంటూ కూడా చెప్తా ఉన్నారు. రవి గారు ప్రస్తుతం మనతో పాటు జూమ్‌లో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. రైట్. పాస్టర్ ప్రవీణ్ గారు హత్య కేసులో మీకొచ్చిన అనుమానాలేంటి? ముఖ్యంగా ఈ టైమింగ్స్ అన్నీ కూడా సరిగ్గా లేవు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏంటి సార్ ఒకసారి క్లియర్‌గా చెప్పండి. ఈ సహాయంతో అనేక మంది క్రైస్తవులు అక్కడికి చేరుకున్న తర్వాత మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు గాని, ప్రభుత్వం గాని స్పందించింది. ఆ తర్వాత ఈ మెయిన్ ఛానల్స్ కూడా కొంతమంది రియాక్ట్ అయ్యి టెలికాస్ట్ చేశారనేది ఖచ్చితంగా చెప్పాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు నాకు దీంట్లో ఉన్నటువంటి సందేహాలు ఏంటంటే సార్, అంటే ఇక్కడ నేను ఎవరిని బ్లేమ్ చేయాలని మాత్రం నేను అనుకోవట్లేదు. నాకున్నటువంటి అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి న్యాయబద్ధంగా ఉన్నాయో అని నేను అనుకుంటున్నాను. అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. గ్రామాల్లో గానీ, సిటీస్ లో గానీ ఎక్కడ చూసుకున్నా ఒక నలుగురు ఉన్న చోట ఇదే ఒక పెద్ద చర్చనీయాంశంగా అయిపోయింది ఈ రోజు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే పోలీసు వారు రిలీజ్ చేసినటువంటి సీసీ ఫుటేజ్. ఊరు దగ్గర రిలీజ్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ కేవలం ఒక 5 to 10 సెకండ్ డ్యూరేషన్ తోనే రిలీజ్ చేశారు. ఓకే, అది ఎంతో కొంత క్లారిటీ ఉంది. రెండోది ఆ నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో అఫ్ కోర్స్ అది నైట్ టైం, దాంట్లో అక్కడ వాళ్ళు అంతకంటే ఎక్కువగా క్లియర్ చూపించలేదని అనుకున్నాం. ఆ పైన అక్కడ టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి హై రిజల్యూషన్ కెమెరాలు, హెచ్డి కెమెరాలు అక్కడ ఉన్నాయని కూడా మనం అనుకోలేము. కానీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కనీసం ఆ ఇన్సిడెంట్ జరగడానికి ఒక 5-10 నిమిషాల ముందు, ఆ ఇన్సిడెంట్ జరిగింది అన్న తర్వాత ఇంకొక 5-10 నిమిషాల ముందు ఎందుకు చూపించలేకపోయారు అనేది నా సందేహం. రెండోది ఏంటి అంటే కొత్తగా 3 సీసీ ఫుటేజ్ ఒకటి నిన్న రాత్రి యూట్యూబ్ ఛానల్స్ లో రిలీజ్ చేశారు. అది ఏంటి అంటే గన్నవరంలో, ఇదిగో చూడండి ప్రవీణ్ గారు గన్నవరంలో కూడా హెడ్ లైట్ లేకుండానే ప్రయాణం చేశారని చెప్పి ఒక నిజంగా చెప్పాలంటే ఎలాంటి క్లారిటీ లేనటువంటి ఒక వెహికల్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని చూపించారు. ఆ వెహికల్ కనీసం ఆ వెహికల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది సెకండరీ. ఆ వెహికల్ ఏదైతే ఉందో అది బుల్లెటా బైక్ అనేది కూడా క్లారిటీ లేదు. అంటే అంత క్లారిటీ లేకుండా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే 11 గంటలకి బయలుదేరినటువంటి ప్రవీణ్ కుమార్ గారు విజయవాడ గొల్లపూడి దగ్గర నుండి డీవియేషన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి రింగ్ రోడ్ ద్వారా టోల్ ప్లాజాకి, పొట్టిపాటి టోల్ ప్లాజాకి చేరుకున్నారు అని చెప్పి ఒక సందర్భంలో కొంతమంది యూట్యూబర్లు చెప్తున్నారు. దీన్ని నేను పూర్తిగా ఖచ్చితంగా ఖండిస్తాను. ఎందుకంటే గొల్లపూడి దగ్గర డీవియేషన్ తీసుకున్నటువంటి ప్రవీణ్ గారు పొట్టిపాటి టోల్ ప్లాజాకి రావడానికి సుమారు 5 గంటల సమయం తీసుకున్నారు అనేది అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. కానీ వాస్తవానికి నేను ఇక్కడ స్థానికుడినే, లోకల్ వ్యక్తినే. నేషనల్ హైవే ఎక్కితే పొట్టిపాటి టోల్ ప్లాజా చేరుకోవడానికి ఆయనకి పట్టేటటువంటి మాక్సిమం టైం 1 hour అండి. ఇంకొకటి ఆ రోడ్నే వచ్చిన తర్వాత, అంటే ఆ రింగ్ రోడ్ లో నుండి ప్రయాణం చేసేటప్పుడు ఆయన ఒకవేళ బయటికి వెళ్ళాలి అంటే ఆ విజయవాడ దగ్గర మాత్రమే కొంచెం ఆయన వెళ్ళడానికి ఉంది. కానీ అంత విజయవాడను కూడా దాటి ఎదురుకు వచ్చిన తర్వాత అంటే వేరే గ్రామానికి, వేరే సిటీకి వెళ్ళడానికి రోడ్స్ కూడా అంతగానో లేవు. అది కొత్తగా రీసెంట్ గా బిల్డ్ చేసినటువంటి రోడ్ అది. సో ఇంకొకటి, దీంతో పాటు గన్నవరంలో రిలీజ్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ గురించి మనం మాట్లాడుకుంటే గన్నవరంలో 9:30 గంటలకు, ఎగ్జాక్ట్ గా 9:30 గంటలకు ఆయన బైక్ ని సీసీ ఫుటేజ్ లో దొరికినట్టు చూపిస్తున్నారు పోలీసు వారు. అంటే అదే కోణంలో దాని గురించి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే విజయవాడలో సుమారు 4 గంటల సమయం వరకు ఆయన రెస్ట్ తీసుకున్నారు అని కొంతమంది అనలైజ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు అనలైజ్ చేసిన విషయం ఏదైతే ఉందో దానికే మనం కట్టుబడి ఇంకొక 2 నిమిషాలు దీని మీద మాట్లాడుకుందాం. ఏంటి అంటే నిజంగా విజయవాడలో 4 గంటల సేపు ఆయన రెస్ట్ తీసుకున్నది నిజమే అయితే
ఆయన ప్రయాణం బయలుదేరినప్పుడు ఆయన టైం సుమారు 11-11:30 గంటల ఉదయం సమయం. ఆ టైంలో ఆయన బయలుదేరి వచ్చేటప్పుడు ఆయన వెహికల్ కి హెడ్ లైట్ అవసరం లేదు. నిజంగానే అది ఇంటి దగ్గరే పాడైపోయింది అనుకుందాం. కొంతసేపు అనుకుందాం. విజయవాడ వచ్చే వరకు దాని అవసరం లేదు కాబట్టి దాన్ని గమనించలేదని అనుకుందాం. కానీ వీళ్ళు చెప్తున్నట్టు విజయవాడలో 4 గంటల సేపు ఆయన రెస్ట్ తీసుకున్నది నిజమే అయితే, అంటే అక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు అని మనం అనుకుంటే, ఆయన రీస్టార్ట్ అయ్యే టైం అంటే ఇక్కడ గన్నవరంలో సీసీ కెమెరాలో దొరికిన టైమింగ్స్ ప్రకారం ఆయన విజయవాడలో బయలుదేరిన టైమింగ్ సుమారు 8:30 లేదా 8:45, అంతకంటే తక్కువ అయితే అవదు. అంటే 8:30 దాటిన తర్వాత ఆయన వెహికల్ రీస్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా హెడ్ లైట్ అవసరం ఆయనకి. అవును, చూసుకుంటారు. హెడ్ లైట్ అవసరం. హెడ్ లైట్ లేదు అంటే ఖచ్చితంగా హెడ్ లైట్ రిపేర్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకుంటారు. అసలు అక్కడ రిపేర్ చేసుకోవడానికి మెకానిక్లు కూడా దొరకనటువంటి ప్రదేశం కూడా కాదు విజయవాడ. లేదు హెడ్ లైట్ రిపేర్ చేసుకోవడానికి కూడా నాకు అంత సమయం లేదు, అన్నంత బిజీ షెడ్యూల్ లో ఆయన ఉన్నారు అని మనం అనుకుంటే, విజయవాడలో 4 గంటల సేపు ఆయన రెస్ట్ తీసుకోరు. ఇక్కడ నేను పూర్తిగా ఇప్పుడు నా వివరణ తర్వాత నేను ఎలా దీన్ని క్లోజ్ చేయాలి అని అనుకుంటున్నా అంటే, నా ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి కెమెరా గురించి, ఆ సీసీ ఫుటేజ్ గురించి కాకుండా మినహాయిస్తే, టోల్ ప్లాజాల దగ్గర హై రిజల్యూషన్ తో ఉన్నటువంటి హెచ్డి కెమెరాలు వాడతారు అని నాకు తెలుసు. ఎంత క్లారిటీగా ఉంటాయి అంటే, ఆ కెమెరా ఉన్న స్థలం నుంచి సుమారు 1/2 కిలోమీటర్లు 0.5 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ ని ఖచ్చితంగా క్లియర్ చేయగలవు అనేది నేను విన్నాను. కెమెరా కింద ఉన్న మనిషిని కూడా, కెమెరాకి అతి సమీపంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా క్లియర్ గా చూపించలేని స్థితిలో ఉన్న అలాంటి ఫుటేజ్ ని మాత్రమే పోలీసు వారు మనకి ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? సపోజ్ ఇప్పుడు ఈయన హత్య చేయబడ్డారు కాబట్టి, లేదా ఈయన ఒక అంబేద్కరిస్ట్ కాబట్టి, లేదా ఈయన ఒక పాస్టర్ గారు కాబట్టి దీనిలో జాప్యం చేస్తున్నారని అనుకోవాలా? ఇప్పుడు అదే ప్లేస్ లో అదే టైంలో ఒక కరడగట్టినటువంటి ఒక ఉగ్రవాది వెహికల్ పాస్ అయితే ఇదే బ్లర్ గా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఉపయోగించి అతను ట్రెస్ట్ చేయడం కష్టం. అంటే ఆ వెహికల్ నంబర్ ని, ఆ వెహికల్ మీద ఉన్నటువంటి వ్యక్తుల్ని గుర్తించడానికి ఒకవేళ ఆ సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి క్వాలిటీ అయితే అయినప్పటికీ ఆ వ్యక్తి గురించిన సరైన డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇంకో ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీ ఏదో పోలీసుల వారి దగ్గర ఖచ్చితంగా ఉండాలి, ఉంటుంది. మరి అదే టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు మనకి బ్లర్రింగ్ గా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ దేన్నైతే రిలీజ్ చేశారో దాన్ని కొంచెం ఎడిట్ చేయకుండా, లేదంటే క్లియర్ గా కనిపించే విధంగా కూడా అదే డ్యూరేషన్ తో మరొక వీడియో దాన్ని సపోర్ట్ చేస్తూ రిలీజ్ చేస్తే, అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ గా కనిపిస్తారో, అప్పుడు ఈ సమాజంలో ఎంతమంది దీని గురించి ఎక్కువగా చర్చించుకోకుండా వాట్ అనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కదా. ఈ పని ఎందుకు చేయకూడదు? ఒకవేళ అవకాశం ఉంటే దీన్ని చేయగలరు అని చెప్పి ఈ రెడ్ టీవీ ద్వారా ప్రభుత్వ వారిని, పోలీసు వారిని వేడుతున్నారు. అయితే మీకు ఖచ్చితంగా చాలా అనుమానాలు అయితే ఉన్నాయి? ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఇప్పుడు అంటే ఏ రకమైనటువంటి అనుమానాలు? చాలా ఒక అనుమానం అయితే ఆ ఒక్కదాని గురించి ఖచ్చితంగా మాట్లాడచ్చు. నెంబర్ 1, అసలు బుల్లెట్ వెహికల్ ఎవరైనా ప్రిఫర్ చేసేది సేఫ్టీ కోసం. ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా దాని మీద ట్రావెల్ చేసేటటువంటి వ్యక్తి ఆల్మోస్ట్ అతను సేఫ్. ఎలా అంటే ఒక 800 cc వెహికల్ గుద్దినా గానీ దాని మీద ఉన్న వ్యక్తి ప్రాణం అయితే పోదు అనేటటువంటి ఒక నమ్మకంతో బుల్లెట్ తీసుకుంటాం. బుల్లెట్ వాడుతున్నటువంటి వ్యక్తులు యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన సంఘటనలు అయితే నేను ఇంతవరకు నేను ఎక్కడ వినలేదు, చూడలేదు. మీరు ఒకవేళ మీ దృష్టిలో ఏంటంటే దానికి చెప్పండి. ఒకసారి టైం బాగోపోతే చెప్పలేము సార్. ఏ వెహికల్ వెళ్ళినా, కార్లో వెళ్ళిన వాళ్ళే ప్రాణాలతో ఉండట్లేదు. సో మరి బండి మీద అంటే చెప్పలేము. ప్రాణం జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. దాన్ని నాలాంటి వ్యక్తులు లేదా మహా మేధావులు ఎంతమంది ఎంతసేపు చర్చ చేసినా దాని మీద చర్చ చేయగలమే కానీ పోయిన ప్రాణాలను అయితే తిరిగి తీసుకొచ్చేటటువంటి శక్తి భూమి మీద ఎవరికి లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సందేహం ఏంటి అంటే, నాకు కూడా యాక్సిడెంట్ జరిగింది, మీకు కనిపిస్తుందో ఏదో దెబ్బలు కనబడుతున్నాయా మీకు? నాకు యాక్సిడెంట్ జరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది. నేను పవర్ బైక్ మీద నుంచే పడ్డాను, కానీ అది బుల్లెట్ కాదు. అంటే బుల్లెట్ మీద మనిషి ఒకవేళ నిజంగానే పడ్డాడు, అది ఇన్సిడెంట్ కాదు, యాక్సిడెంటే. ఒక కాలు అటు ఒక కాలు ఇటు వేసి మనం ఉంటాం బుల్లెట్ మీద. ఒకవేళ పడ్డదే నిజం, బుల్లెట్ కరెక్ట్ గా అలాగే పడింది, మరి రెండో కాలు కూడా బుల్లెట్ కిందకి ఎలా వెళ్ళిపోయింది?
ఇప్పుడు ఒక కాలు మీద బుల్లెట్ పడిపోయింది సార్. ఎందుకంటే ఒక పక్క నుండి బుల్లెట్ నడపలేం కదా. రెండు కాళ్ళ మీద ఒక మనిషి, పడిపోయిన మనిషి మీద లేదా పుల్లల మీద ఒక శవాన్ని పేర్చినట్టు, శవం మీద పుల్లలు పేర్చినట్టు రెండు కాళ్ళు ఒక పక్కకే ఎలా పడిపోయాయి. ఆ రెండు కాళ్ళు పడిపోయిన బండి మీద పూర్తి బాడీని కవర్ చేస్తూ బుల్లెట్ ఎలా పడిపోయింది, నంబర్ 1. ఇప్పుడు ఈయనకి ఆ పడిపోయింది నిజమే అనుకున్నాం. ఆ తలకి మేజర్ గా ఆయనకి బ్లీడింగ్ అయినటువంటి గాయం ఇక్కడే ఉంది, మొహం మీద. అంటే ఆ మొహానికి దగ్గరగా బుల్లెట్ ఎక్కడ పడిందో అక్కడ రక్తం ఆగడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రాపర్ గా ఆ ప్లేస్ లోకి వెళ్ళి సీన్ ఆఫ్ ప్లేస్ లో చూసినటువంటి అనేకులు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఆ బుల్లెట్ సీట్ భాగం ఆయన మొహాన్ని కవర్ చేస్తుందంటే ఆ రక్తం సీట్ దగ్గర కానీ ట్యాంక్ దగ్గర కానీ అంటడంలో పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి ఆ సపోర్ట్ రాడ్లకి ఎలా అంటుంది? లేదు. ఆయన ముఖం సపోర్ట్ రాడ్ దగ్గర పడిపోయి ఉంటే ఆ రక్తం ఆయన ముఖానికి అంటొచ్చు, కానీ సీట్ దగ్గరికి ఎలా వచ్చింది? సరే, ఈ రెండిటికి కాదు అనుకుంటే ఆయన బ్యాక్ టైర్ మీద బ్లడ్ ఎలా పడింది? ఇది ఆ వెహికల్ కి యాక్సిడెంట్ జరిగినటువంటి సీన్ లో ఉన్నది అదొకటే కాకుండా, అదే ప్లేస్ లో రక్తంతో తడిసినటువంటి, రక్తం మరకలు ఉన్నటువంటి చెక్కలు, కర్ర ముక్కలు 2 మనం అందరూ మీరు కూడా చూశారు, అన్ని మీడియాలు కవర్ చేసినాయి. ఒకవేళ ఇది యాక్సిడెంటే, 99% ఇది యాక్సిడెంటే అనుకుంటే ఆ రక్తపు మరకలు అంటినటువంటి ఆ చెక్కలు ఎక్కడివి? దాని మీద ఉన్నటువంటి రక్తం ఎవరిది? ఎవరైనా ఈ ఒక్క విషయంలోనైనా ఏ ఒక్కరైనా సందేహపడకుండా ఉండరు కదా సార్. సో ఇలాంటి విషయాల గురించి ఖచ్చితంగా సందేహాలు అయితే ఉన్నాయి సార్. ఈ సందేహాలను ప్రభుత్వం వారు ఖచ్చితంగా నివృత్తి చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకో ఈ సీసీ ఫుటేజ్ కూడా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి, ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, నేను కూడా ఏమనుకుంటా అంటే, సీసీ ఫుటేజ్ ని క్లియర్ గా హైడ్ చేసి లేదా క్లియర్ గా రిలీజ్ చేస్తే నిజంగా దీంట్లో నేరస్తులు ఎవడైనా ఉంటే వాడు అబ్స్కాండ్ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో కూడా దీన్ని మేము రిలీజ్ చేయట్లేదు. లేదా ఇంకొకటి ఏదో, ఇప్పుడు వాళ్ళు మనకంటే హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ అఫీషియల్స్ వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే రిలీజ్ చేసినటువంటి ఆ చిన్నపాటి వీడియోనైనా ఆ సీసీ ఫుటేజ్ క్లియర్ గా రిలీజ్ చేసుకుంటే బాగుండేది కదా అనేది నా అజంప్షన్. ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. నా అపనమ్మకం కాదు, నా అజంప్షన్ కాదు. ఐఎమ్ ష్యూర్ ఆఫ్ మై వర్డ్స్. అది యాక్సిడెంట్ అయితే కాదు సార్, అది ఖచ్చితంగా మర్డర్. సో అంటే మరి సాయంత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం జరిగింది అనేది క్లియర్ గా మనకి తెలుస్తుంది. మరి కాసేపట్లో తెలిసిపోతుంది. ఒకవేళ రిపోర్ట్స్ లో ఏమైనా కొంచెం తేడాగా వస్తే పెద్ద ఎత్తున చాలా మంది కూడా ధర్నాలు చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఆ విషయం కూడా నేను చెప్పాలనుకున్నాను సార్. కాకపోతే ఏంటంటే, మీ మాట నలుగురు విన్నప్పుడు, నా మాట నలుగురు విన్నప్పుడు, నలుగురికి చెప్పాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పని చేస్తాను, ఇలాంటి రాస్తారోకాలు చేస్తాను, దాడులు చేస్తాను అని చెప్పడం పద్ధతి కాదు. కానీ ప్రజలు ఎలా ఉన్నారు అంటే, ఈ విచారణలో ఎలాంటి మోసపూరితమైన కోణం చూసినా, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎలాంటి తేడా జరిగినా ప్రజలు మాత్రం దీని మీద చాలా తీవ్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. దీన్ని కూడా గ్రహించాలి. అంటే క్రిస్టియన్స్ కి ఉన్నటువంటి, అది మైనస్ కాదు ప్లస్, వాళ్ళకి ఉన్నది పగ తీర్చుకోవడం అనేది వాళ్ళకి లేదు, మా గ్రంథంలో లేదు. నేను క్రిస్టియన్, అందరు క్రిస్టియన్, నేను బైబిల్ గురించి తెలుసు నాకు. పగ తీర్చుకోవడం అనేది మా గ్రంథంలో లేదు, మా దేవుడు మాకు అది చెప్పలేదు. సో మొత్తానికి మీరైతే ఒకటే విషయం చెప్తారు, అతని హత్య జరిగిందని. ఖచ్చితంగా 100% నా అసంప్షన్స్ అయితే అది హత్య, 100% అది హత్య అని అంటారు. కానీ ఇది నా ఒక్కడి నిర్ణయం అయితే నన్ను పక్కన కూర్చోబెట్టి రాజేష్ మహాసేన గారికి ఎలా చెప్తారో అలాగే చెప్పి నాకు నచ్చ చెప్పచ్చు. కానీ ఇది నాకు చెప్తాను, రాజేష్ మహాసేన గారికి చెప్తాను, అజయ్ బాబు గారికి చెప్తాను, ఇంకొకరికి చెప్తాను, లేదా కుటుంబ సభ్యులకు చెప్తాను తీరిపోయేటటువంటి సమస్య కాదు. ఆయన ఒక ప్రజానాయకుడు, ఒక అంబేద్కరిస్ట్. చాలా మంది అందరూ ఆయన ఒక క్రిస్టియన్ గా అన్నారు. ఆయన ఒక అంబేద్కరిస్ట్ అండి. ఎందుకంటే ఆయన ఏ భావజాలం అయితే నమ్మాడో అదే భావజాలంతో ఆయన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ